ఒక్కసారి ఊహించుకోండి, అమెరికాలోని టాప్ కంపెనీల లోపలే ఒక రహస్య సైన్యం పనిచేస్తోంది. వాళ్ళ లక్ష్యమేంటో తెలుసా? అమెరికాకు శత్రుదేశమైన ఉత్తర కొరియాకు నిధులు పంపడం. ఇది అసలు ఎలా సాధ్యం? ఈ కథ వింటే మీరు ఆశ్చర్యపోవడమే కాదు, మన డిజిటల్ ప్రపంచంలో ఎంత పెద్ద ప్రమాదాలు పొంచి ఉన్నాయో కూడా అర్థమవుతుంది. ఈ మొత్తం కుట్రకు సెంటర్ పాయింట్ ఒక సాధారణ అమెరికన్ మహిళ క్రిస్టీనా చాప్మెన్. ఆమె ఈ అంతర్జాతీయ నేరంలో ఇంత కీలకమైన వ్యక్తిగా ఎలా మారింది? ఆమె కథే మనల్ని ఈ చీకటి ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. సరే, సెక్షన్ 1, ది అమెరికన్ ఫెసిలిటేటర్. ఈ కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా క్రిస్టీనా చాప్మెన్ గురించి తెలుసుకోవాలి. ఆమె ఎవరు? ఆమెను ఈ దారిలోకి నెట్టిన పరిస్థితులు ఏంటి? ప్రతి కథ వెనుక ఒక కారణం ఉంటుంది కదా. క్రిస్టీనా కథకు కారణం తన తల్లి. క్యాన్సర్తో పోరాడుతున్న తన తల్లికి అండగా నిలవాలనేది ఆమె కోరిక. అందుకోసం మంచి జీతం వచ్చే ఉద్యోగం వెతకటం మొదలుపెట్టింది. కాని ఆ అన్వేషణే ఆమెను ఊహించని ప్రమాదంలోకి తీసుకెళ్ళింది. అలా వెతుకుతున్నప్పుడే లింక్డ్ఇన్ ద్వారా ఒక ఆఫర్ వచ్చింది. ఒక అంతర్జాతీయ టెక్ కంపెనీకి అమెరికాలో ప్రతినిధిగా పనిచేయాలి. ఉద్యోగం కాస్త వింతగా అనిపించినా ఇది చట్టబద్ధమైనదని ఆమె నమ్మింది. కాని ఆ నమ్మకం వెనుక ఎంత పెద్ద మోసం దాగి ఉందో ఆమె అప్పుడు ఊహించలేకపోయింది. ఇప్పుడు సెక్షన్ 2, ద ల్యాప్టాప్ ఫామ్. ఆమె ఉద్యోగం అనుకున్నంత సింపుల్ కాదు. ఆమె ఇల్లు ఒక ఆఫీసులా మారిపోయింది. కానీ అది మామూలు ఆఫీస్ కాదు, దాన్ని వాళ్ళు ల్యాప్టాప్ ఫామ్ అని పిలిచేవాళ్ళు. అసలు ఈ వింత వ్యవస్థ ఎలా పనిచేసిందో ఇప్పుడు చూద్దాం. ఈ ఆపరేషన్ ప్లానింగ్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. చూడండి, ఫస్ట్ యుఎస్ కంపెనీల నుండి కొత్త ల్యాప్టాప్లు నేరుగా ఆమె ఇంటికి వస్తాయి. తర్వాత ఆమె వాటిని ఓపెన్ చేసి ఒక స్పెషల్ రిమోట్ యాక్సెస్ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే వేల మైళ్ళ దూరంలో ఉత్తర కొరియాలో కూర్చున్న టెక్కీలు అమెరికా నుండి పనిచేస్తున్నట్టుగా కనిపిస్తారు. ఇక ఫైనల్గా వాళ్లకొచ్చే జీతాలు డాలర్లలో నేరుగా ఉత్తర కొరియా ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి. మరి ఇంత రిస్క్ తీసుకుంటున్నందుకు ఆమెకు ఏం దక్కింది? డబ్బు, చాలా డబ్బు. మొదట్లో నెలకు $900 మొదలైన ఆమె సంపాదన ఒకానొక దశలో ఏకంగా $12,000 చేరింది. ఈ డబ్బు ఆమె కష్టాలు తీర్చింది, కానీ అదే సమయంలో ఆమెను ఈ స్కామ్లో మరింత లోతుగా కూరుకుపోయేలా చేసింది. అందుకే ఆమె పాత్రకు ఒక పేరు కూడా ఉంది, ల్యాప్టాప్ ఫార్మర్. అంటే అమెరికన్ కంపెనీలను మోసం చేయడానికి అమెరికాలో ఒక మనిషి అవసరం. వాళ్లు పంపే కంప్యూటర్ను ఇంట్లో పెట్టుకుని అంతా ఇక్కడ నుండే జరుగుతున్నట్టు నమ్మించాలి. క్రిస్టీనా లాంటి వాళ్లు లేకపోతే ఉత్తర కొరియా ఈ రహస్య సైన్యాన్ని నడపడం అసాధ్యం. సరే, ఇక సెక్షన్ 3, ఈ పథకం. ఇప్పటివరకు మనం చూసింది క్రిస్టీనా కథ. కాని ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన నేరం కాదు. ఇప్పుడు మనం మొత్తం చిత్రాన్ని చూద్దాం. ఇది ఒక దేశం నడుపుతున్న గ్లోబల్ క్రిమినల్ ఆపరేషన్. ఉత్తర కొరియాకు ఇలా అక్రమంగా డబ్బు సంపాదించడం ఇదేం మొదటిసారి కాదు. వాళ్ల చరిత్ర చూస్తే 90వ దశకంలో డ్రగ్స్ అమ్మారు. 2010ల నాటికి టెక్నాలజీ పెరిగాక డిజిటల్ బ్యాంక్ దొంగతనాలు చేశారు. ఇప్పుడు ఈ ఐటీ వర్కర్ స్కీమ్, ఇది వారి నేర ప్రపంచంలో లేటెస్ట్ అప్డేట్. వాళ్ల పద్ధతులు చాలా పక్కాగా ఉంటాయి. ముందుగా దొంగలించబడిన అమెరికన్ల ఐడెంటిటీలను వాడుతారు. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో అద్భుతమైన రెజ్యూమేలు తయారు చేస్తారు. ఆన్లైన్ ఇంటర్వ్యూలను కూడా సులభంగా పాస్ అయిపోయి అమెరికాలోని టాప్ కంపెనీలను రిమోటు ఉద్యోగాలు సంపాదించేస్తారు. ఈ స్కామ్లో ఇరుక్కున్న కంపెనీల పేర్లు వింటే నిజంగా షాక్ అవుతాం. నైక్, బోయింగ్, ఎన్బీసీ యూనివర్సల్, చివరికి సైబర్ సెక్యూరిటీ సంస్థ అయిన పాలో ఆల్టో నెట్వర్క్స్ కూడా ఉంది. వాళ్లకు తెలియకుండానే వాళ్లు అమెరికా శత్రుదేశానికి నిధులిస్తున్నారన్నమాట. సెక్షన్ 4, దర్యాప్తు. ఇంత రహస్యంగా నడుస్తున్న నెట్వర్క్ను FBI ఎలా కనిపెట్టింది? అసలు వాళ్ల దర్యాప్తు క్రిస్టీనా ఇంటి వరకు ఎలా చేరిందో చూద్దాం. ప్రతి పెద్ద దర్యాప్తు ఒక చిన్న క్లూతోనే మొదలవుతుంది. ఈ కేసులో ఆ క్లూ క్రిస్టీనా ఇంటి అడ్రస్. ఎందుకంటే వేర్వేరు పేర్లతో పనిచేస్తున్న చాలామంది ఉద్యోగులందరి అడ్రస్ ఒక్కటే ఉండటంతో FBIకి అనుమానమొచ్చింది. అదే వాళ్ళు పట్టుకున్న మొదటి ఆధారం. ఆ తర్వాత షిప్పింగ్ రికార్డులు చూస్తే ఒక సంచలన విషయం బయటపడింది. ఆ ల్యాప్టాప్లు చైనాలోని డాండంగ్ అనే నగరానికి వెళుతున్నాయి. ఆ నగరం ఉత్తర కొరియా సరిహద్దులో ఉంది. అక్కడి నుండే చాలా అక్రమ రవాణా జరుగుతోంది. ఇంకేముంది, వాళ్లకొక డైరెక్ట్ లింక్ దొరికినట్టయింది. అయితే కొన్నిసార్లు
నేరస్తులే తమకు తెలియకుండా ఆధారాలు ఇచ్చేస్తారు. క్రిస్టినా కూడా అదే చేసింది. ఆమె యొక్క సరదా సోషల్ మీడియా వీడియో పోస్ట్ చేసింది. కాని ఆ వీడియోలో ఆమె వెలుకున్న షెల్ఫ్లలో పదుల సంఖ్యలో ల్యాప్టాప్లు కనిపించాయి. అది చూసిన FBI ఏజెంట్లకు ఒక్కసారిగా మొత్తం స్కామ్ కళ్ళు ముందు కదిలింది. ఆమె చేసిన చిన్న తప్పే వాళ్లకు అతి పెద్ద సాక్ష్యంగా మారింది. ఆ తర్వాత FBI ఆమె ఇంటి మీద రైడ్ చేసినప్పుడు వాళ్లకు ఒక మినీ ఆపరేషన్ సెంటర్ కనిపించింది. 30కి పైగా ల్యాప్టాప్లు ఆన్లో ఉన్నాయి. ప్రతి ల్యాప్టాప్కు దొంగ ఐడెంటిటీలు, కంపెనీ పేర్లు, పాస్వర్డ్స్తో కూడిన స్టికీ నోట్స్ అంటించున్నాయి. మొత్తం స్కామ్కు సంబంధించిన ఆధారాలన్నీ అక్కడే దొరికాయి. ఇక చివరిగా సెక్షన్ 5 తీర్పు మరియు హెచ్చరిక. ఈ కథ ఎలా ముగిసింది? క్రిస్టినా చాప్మన్కు ఏం జరిగింది? అన్నింటికన్నా ముఖ్యంగా ఈ కేసు మనకు ఎలాంటి హెచ్చరిక ఇస్తోంది? ఈ కుట్రలో ఆమె పాత్రకు గాను క్రిస్టినా చాప్మాన్కు 102 నెలలు అంటే దాదాపు 8.5 సంవత్సరాల ఫెడరల్ జైలు శిక్ష విధించారు. కోర్టులో 2 వాదనలు బలంగా వినిపించాయి. ఆమె తరఫు లాయర్ ఏమన్నారంటే ఆమె కేవలం ఒక పావు, ఈ పెద్ద ఆటలో ఆమె చాలా చిన్నది, ఆమెను సులభంగా రీప్లేస్ చేయొచ్చు అన్నారు. కానీ ప్రాసిక్యూషన్ వాదన వేరేలా ఉంది. ఇది చాలా ఉద్దేశపూర్వకంగా చేసిన నేరం, ఇక్కడ మేం మాట్లాడుతున్నది జాతీయ భద్రత గురించి అని వాదించారు. మరి ఆమె బాధితురాలా లేక నేరస్తురాలా? ప్రాసిక్యూటర్లు తమ వాదనను బలపర్చటానికి క్రిస్టినా పంపిన ఒక మెసేజ్నే సాక్ష్యంగా చూపించారు. అందులో ఆమె ఫెడరల్ డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేస్తే నేను జైలుకు వెళ్లే అవకాశం ఉంది అని రాసింది. అంటే తను చేస్తున్న పని చట్ట విరుద్ధమని ఆమెకు స్పష్టంగా తెలుసు. క్రిస్టినా చాప్మెన్ జైలుకు వెళ్లి ఉండొచ్చు, కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఒక సైబర్ సెక్యూరిటీ నిపుణుడు చెప్పిన మాటలు వింటే భయమేస్తుంది. ఈ క్షణంలో కూడా అమెరికాలోని ఎన్నో కంపెనీలలో ఉత్తర కొరియన్లు పనిచేస్తున్నారు, కానీ ఆ కంపెనీలకు ఆ విషయం అస్సలు తెలియదు. అంటే ఈ ముప్పు ఇంకా మన మధ్యనే ఉంది. ఈ మొత్తం కథ మనందర్నీ ఒకే ఒక ప్రశ్న అడిగేలా చేస్తుంది. మనం ఆన్లైన్లో మాట్లాడేటప్పుడు, రిమోట్గా పనిచేసేటప్పుడు ఆ స్క్రీన్ అవతల నిజంగా ఎవరున్నారు? ఈ డిజిటల్ ప్రపంచంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం ఎంత కష్టమో ఈ కథ మనకు గుర్తు చేస్తోంది.